మధురం అనే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన కొత్తల్లో నా ఫ్రెండ్స్ కొంతమంది ఆ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుందిరా, అదిరా ఇదిరా అని చెప్పినందుకు అప్పట్లో నేను ఆ షార్ట్ ఫిల్మ్ని చూడడం జరిగింది. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ నాకు విపరీతమైన చిరాకుని కలిగేలా చేసింది. ఈ మాట అన్నా కదా అని నేను స్కంద, అల్లుడు సీను బ్యాచ్ చేయమని అనుకోకండి. చెత్తా చెదరం లేకుండా తీసే క్లీన్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ని చూడడం అంటే నాకు కూడా ఇష్టమే. కానీ అప్పట్లో ఆ షార్ట్ ఫిల్మ్ని చూస్తున్నప్పుడు ఆ మూవీలో హీరో హీరోయిన్ల మధ్య జరిగే కాన్వర్జేషన్స్ నాకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి. ఆ హీరో క్యారెక్టర్ మాట్లాడిన ప్రతి మాట కూడా పులిహోర కలపడం అంటామే ఆ మాదిరిగా అనిపించింది. సో ఒక హార్డ్ కోర్ మధురం హేటర్నైన నేను ఆ మధురంని డైరెక్ట్ చేసిన ఫణీంద్ర నారిశెట్టి సెకండ్ ఫీచర్ ఫిల్మ్ అయిన 8 వసంతాల మూవీని థియేటర్లో చూసేంత సాహసం చేయలేక ఓటీటీలోకి వచ్చాక చూద్దామని నిర్ణయించుకొని ఫైనల్గా నేను ఈరోజు ఈ మూవీని చూడడం జరిగింది. ఒకవేళ మీరు మధురం ఆర్ ఫణీంద్ర నారిశెట్టి ఫ్యాన్స్ అయితే ఇంతకు మించి ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయకండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చదని నా ప్రగాఢ నమ్మకం. సో మీరు ఈ వీడియోని ఇక్కడితోనే ఆపేస్తే బెటర్. ఈ మూవీ మేకర్స్లో ఒకరు సక్సెస్ మీట్లో చెప్పిన విధంగానే ఈ మూవీ థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎందుకంటే చిరాకేసినప్పుడల్లా పాజ్ చేసి మళ్ళీ ఓపిక తెచ్చుకొని చూసే వెసలుబాటు ఉంటుంది కాబట్టి. మంచి మంచి విజువల్స్తో ప్రతి ఫ్రేమ్ని ఒక పెయింటింగ్లా డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా మంచి బీజిఎంని కూడా యాడ్ చేశారు. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ఈ మూవీని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. ఇదంతా ఓకే, మరి కాంటెంట్ పరిస్థితి ఏంటి? ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫణీంద్ర తనకి కమర్షియల్ సినిమాలు తీయడం చేతగాక కాదు, ఇంట్రెస్ట్ లేక అలాంటి సినిమాలు తీయట్లేదు అన్నారు. కానీ ఇన్ని మాటలు చెప్పిన ఆయన చివరికి ఒక వెరీ వెరీ బేసిక్ క్లీషే స్టోరీ అంటే ఒక బ్యాడ్ కమర్షియల్ మూవీలో ఉండే ఒక రొటీన్ టెంప్లెట్ మాదిరి కథతోనే ఈ మూవీని తీశారు. ఒక కుర్రాడు ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీతో ఏదో పని మీద ఊటీకి వస్తాడు. ర్యాండమ్గా ఊర్లో ఉన్న ఒక డోజోకి పోయి అమ్మాయిల స్ట్రెంత్ మీద అడ్డమైన కామెంట్లు వేస్తాడు. ఆ మరుసటి రోజు అక్కడ బెస్ట్ స్టూడెంట్ అయిన ది గ్రేట్ శుద్ధపూస శుద్ధి అయోధ్య ఎంట్రీ ఇస్తుంది. ఆ కుర్రాడిని కుక్కను కొట్టినట్టుగా కొట్టి వాడికి బుద్ధి వచ్చేలా చేస్తుంది. వెంటనే ఆ కుర్రాడికి ఆ శుద్ధపూస మీద విపరీతమైన లవ్ వచ్చేస్తుంది. జనరల్గా మూవీస్లలో హీరోయిన్ పొగరబోతైతే హీరో ఒక్క ఫైట్తో హీరోయిన్ అహాన్ని అనిచేసి వాడి ప్రేమలో పడిపోయేలా చేస్తే, అదే సీన్ని జెండర్ మార్చేసి చూపిస్తే టేస్ట్ఫుల్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్ అయిపోవచ్చున్న భ్రమలో ఉన్న ఫణీంద్ర గారిని ఏమనాలి చెప్పండి. ఈ ఒక్క ఎపిసోడే కాదు, ఇలాంటివి ఇంకా చాలానే ఉంటాయి ఈ మూవీలో. మన శుద్ధి గారు నోరు తెరిస్తే చాలు, అవసరం ఉన్నా లేకపోయినా తెగ ప్రీచింగ్లు ఇచ్చేస్తుంటుంది. అండ్ ఆమె ప్రీచింగ్ల కోసమే అన్నట్టుగా ర్యాండమ్గా ఏవేవో సీన్లు వచ్చేస్తూ ఉంటాయి. ఏదైనా ఒక మంచి మాటను కానీ మెసేజ్ని కానీ కన్వే చేయాలనుకున్నప్పుడు అందుకు తగ్గ సిచ్యువేషన్ని చాలా ఆర్గానిక్గా ఉండేలా డిజైన్ చేయకపోతే అక్కడ చెప్పిన మంచి మాటకున్న వాల్యూ పోతుంది. హ్యాపీ బర్త్డే మూవీలో గుండు సుదర్శన్ చెప్పే డైలాగ్స్ మాదిరిగా అర్థం పర్థం లేని సూక్తి ముక్తావల్ని బలవంతంగా బోధిస్తున్నట్టుంటుంది. అచ్చం ఈ మూవీ మాదిరిగానే ఏవో అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని డైలాగ్స్ మాత్రం కొంచెం తేడాగా అన్ఇంటెన్షనల్లీ ఫన్నీగా అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్, హెర్ రెసిస్టెన్స్ ఈజ్ లైక్ గ్రావిటీ మ్యాన్, గుంజేసుకుంటుంది తన వైపుకి అని ఒక డైలాగ్ ఉంది. నన్ను అడిగితే ఈ డైలాగ్ ఈ మూవీలో కంటే ఈ సీన్లోనే ఇంకా బాగా సెట్ అవుద్దేమో. హెర్ రెసిస్టెన్స్ ఈజ్ లైక్ గ్రావిటీ మ్యాన్, గుంజేసుకుంటుంది తన వైపుకి. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ మూవీలో 2 మేల్ లీడ్స్ ఉంటారు. ఇద్దరికిద్దరు వాళ్ళ పెర్ఫార్మెన్స్తో మనల్ని ఇరిటేట్ చేయడానికి పోటీ పడుతూ ఉంటారు. ఒకరేమో చాలా ఆర్టిఫిషియల్గా మినిమం ప్రిపరేషన్ కూడా చేయకుండా యాక్టింగ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంటాడు. ఇంకొకరేమో ఫుల్ స్టాప్కి కామాలకి స్కోప్ ఇవ్వకుండా డైలాగులు చెప్పి నాలో ఉన్న కోపదారి మనిషిని నిద్రలేపుతూ ఉంటాడు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే అనంతిక సానిల్ కుమార్ మాత్రం బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ ఆమె ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతని పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ మెయిల్ లీడ్స్గా చేసిన వాళ్ళకి బదులుగా ఇతన్నే వన్ ఆఫ్ ద మెయిల్ లీడ్స్ కింద పెట్టేస్తుంటే బెటర్గా ఉండేదేమో అనిపించింది. ఎనీవే, నా ఒపీనియన్ అయితే నేను చెప్పేశాను. మరి మీ పరిస్థితి ఏంటి? మీకు ఈ సినిమా నచ్చిందా? ఒకవేళ నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. సో మీకు వీలున్నప్పుడు ఈ మూవీని చూసి మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.